అందరికీ మరణత దేవుని యొక్క వాక్యమును మరొకసారి నేర్చుకోవడానికి ప్రభు ఇచ్చిన అవకాశంకై దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయము 4వ వచనాన్ని ధ్యానించుకుందారు. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావను తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి దయగలిగిన తండ్రి, మీకు వందనాలయ్యా. కొద్దివారము దీవించుము, మాతో మాట్లాడము. మా యొక్క ఆత్మీయ జీవితంలో మేము నేర్చుకోవలసిన ఆత్మీయ సారమును గ్రహించుకొనగలిగే ఆత్మీయ దీన మనస్సును, ఆత్మీయ సాత్వికమును, సమాధానమును మీరు మాకు అందించమని, మాతో మీరుండుమని, మాలో మీరుండుమని, మా అందరిలోనూ మీరుండి మీరు మహిమను, ఘనతను, కీర్తిని, ప్రభావములను పొందుమని మహిమనాథుడును, శ్రేష్ఠ పాలకుడును, ఏకరక్షకుడు యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. త్రిత్వ దేవుని దీవెన, ఆశీర్వాదములు, శుభములు, జీవన ధన్యతలు, మేలులు, ఉపకారాలు ప్రభు నిండుగా మెండుగా అనుగ్రహింపజేసి ప్రభు మహిమ పొందును గాక. ఆమేన్. దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క స్థితిని బట్టి జాగ్రత్తగా మనం గమనించగలిగితే గనక, ఆ ప్రభు అపోస్తలుడైన పౌలు గారితో చెప్పిన మాట, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వింటిని. గత వాక్యములో మనం నేర్చుకున్నాం, అపోస్తలుడైన పౌలు గారి యొక్క జీవితంలో దమస్కా పట్టణమునకు ముందు బ్రతుకు ఒకటి, దమస్కా పట్టణమునకు వెళ్తుండేటప్పుడు ఆ యొక్క మార్గము మధ్యంలో ప్రభు మాట్లాడిన మాటల తర్వాత ప్రభు యొక్క జీవితం, అపోస్తలుడైన పౌలు గారి యొక్క జీవితం మరొకటి. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనేసనంటే, అపోస్తలుడైన పౌలు గారు దమస్కా పట్టణానికి వెళ్తున్నారు. ఎక్కడి నుంచి వెళ్తున్నారంటే యెరూషలేము నుంచి వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు అనేసనంటే క్రైస్తవుల కొరకు వెళ్తున్నారు. ఎందుకు క్రైస్తవులు దమస్కా పట్టణంలో ఉన్న క్రైస్తవుల కొరకు వెళ్తున్నారని ఇస్తానంటే, ఈ క్రైస్తవులు యెరూషలేములో దేవుడి యొక్క మాటను వెంబడించిన క్రైస్తవులు, దేవుని యొక్క మాట పట్ల విశ్వాసం కలిగిన క్రైస్తవులు. అప్పటికే యెరూషలేము సంఘములో క్రైస్తవులకు యేసు ప్రభువుని వెంబడిస్తున్న వారిని, యేసు ప్రభు పేరు చెబుతున్న వారిని, యేసు ప్రభు కోసం ప్రకటన చేస్తున్న వారిని బాధ పెడుతున్నారు. కాబట్టి యెరూషలేము పట్టణం నుంచి వీరు ఎక్కడికి వెళ్ళారనేసనంటే భయోందాలతో దమస్కా పట్టణానికి వెళ్ళారు. యెరూషలేము పట్టణంలో ఉంటే గనక చంపడానికి వీలు లేదు కాబట్టి దమస్కా పట్టణానికి వెళ్ళి అక్కడ ఉన్న క్రైస్తవులు చంపడానికి అక్కడ ప్రధాన యాజకుడైన ఆ యొక్క యాజకుని దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకుని వచ్చి, అనుమతి తీసుకుని వచ్చి దమస్కా పట్టణంలో క్రైస్తవులు చంపడానికి వెళ్తున్నాడు ఈయన. చూడండి, అపోస్తలుడైన పౌలు గారి యొక్క జీవితంలో జాగ్రత్తగా మనం చూడగలిగితే గనక, యెషయా గ్రంథము 64వ అధ్యాయము 6వ వచనంలో మనం చూడగలిగితే కనుక, మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలనియు మురుకుగుడ్డ వలె నాయను, మేమందరము ఆకువలే వాడిపోతిమి, గాలి వాన కొట్టుకుని పోవునట్లుగా మా దోషములు మమ్ములను కొట్టుకుని పోయేను. ఈ స్థితిలో ఉండిపోయాడు అపోస్తలుడైన పౌలు గారు. మురికి గొడ్డ వలె ఉన్నది ఆయన భక్తి, ఆయన విశ్వాసం. యేసు రక్తము ప్రతి పాపము నుండి పవిత్రపరచును. ఈ మురుకు గుడ్డగా ఉన్న బ్రతుకును శుభ్రం చేసేది, శుద్ధి చేసేది, వృద్ధినిచ్చేది యేసు ప్రభు యొక్క రక్తము మాత్రమే. దీన్ని ధ్యానిస్తున్న వారు, దీన్ని ప్రకటిస్తున్న వారు క్రైస్తవులు ఆనాటి కాలములో వారిని అంతము చేయటానికి పట్టలేనంత కోపముతో, వెర్రి కోపముతో, వేషధారణ కలిగిన భక్తితో, మత పిచ్చితో అపోస్తలుడైన పౌలు గారు దమస్కా పట్టణానికి క్రైస్తవులు చంపడానికి బయలుదేరాడు. ఆయనలో ఉన్న గర్వము, ఆయనలో ఉన్న అహము, ఆయనలో ఉన్న సొంత బుద్ధి, స్వనీతి అనే పొలుసులు, ఆయనలో ఉన్న
ఆత్మీయ జీవితాన్ని, ప్రభు యొక్క ఆత్మీయ జీవితాన్ని మూసివేశాయి. గమానియేలు పాదాల దగ్గర నేర్చుకున్న విద్య ఆయనకు రక్షణ ఇవ్వట్లేదు. ఏ ధర్మశాస్త్రం కోసమైతే షిలోహు మందిరంలో ఆయన ఏ విధముగా అయితే సునగోగుల్లో బోధించాడో, ఆ సునగోగుల్లో బోధించిన బోధ ఆయనకు రక్షణ ఇవ్వలేదు. రక్షించే వార్తను కాదని, రక్షణ ఇవ్వలేని వార్తను పట్టుకొని అపోస్తలుడైన పౌలు గారు మత పిచ్చితోటి ఏం చేశాడని అంటే క్రైస్తవులను తరుముతున్నాడు. దేవుడు అబ్రహాము గారికి వాగ్దానం ఇచ్చిన 430 సంవత్సరాల తర్వాత ధర్మశాస్త్రం వచ్చింది. ఆ ధర్మశాస్త్రంలో గమానియేలు గారి యొక్క పాదాల దగ్గర నేర్చుకున్న విద్య ఆయనకు రక్షణ ఇవ్వలేదు. కానీ మనం చదవబడిన వాక్యములు మనం చూడగలిగితే 4వ వచనం 9-4 అపోస్తలుల కార్యాలను చూస్తే కనుక, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు, నీవు హింసించుచున్న యేసును లేచి పట్టణంలోనికి వెళ్ళుము, లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలియబడునని. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానని అంటే, అపోస్తలుడైన పౌలు గారి యొక్క జీవితంలో ఇది ఒక మహిమోపకరమైన సంఘటన, మహిమ స్థితికి తీసుకుని వెళ్ళిన సంఘటన. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానని అంటే, ఈ దమస్కా పట్టణము ద్వారమును జరిగిన ఈ సందర్భము దేవుని యొక్క ఆత్మీయ జీవితమును సారాన్ని అపోస్తలుడైన పౌలు గారిని దేవుడు ఒక్క దెబ్బ సౌలును కొట్టి పెంకి ఘటముగా, మొండి ఘటముగా ఉన్న సౌలును కృపానే కళ్ళెముతో కట్టి బిగించాడేనా. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానని అంటే, ఏ యూదులు దగ్గరకు వచ్చి స్టెఫన్ గారు క్రీస్తుని గురించి బోధిస్తుండేటప్పుడు స్టెఫన్ గారిని చంపేస్తాడో, ఆ స్టెఫన్ గారి స్థలములో నిలబడే యోగ్యత, అర్హత, ఆత్మీయ జీవితము సంపాదించుకున్న పరిసయుడు దేవుని మాటను విని, దేవుని యొక్క స్థితిని బట్టి, దేవుని యొక్క కార్యమును బ్రతికించడానికి దినదినము చనిపోయిన యూదా పరిసయుల్లో ప్రథమ స్థానము కలిగిన వాడు అపోస్తలుడైన పౌలు గారు. దేవుని మాటను బ్రతికించడం కోసం దినదినము చనిపోయాడు, క్షణక్షణము చనిపోయాడు ఈయన. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అని దేవుని యొక్క వాక్య క్రమములో జాగ్రత్తగా గమనిస్తే కనుక, అపోస్తలుడైన పౌలు గారి యొక్క జీవితంలో మహిమోపకరమైన అద్భుతం బైబిల్ గ్రంథములు మనం చూడగలిగితే కనుక, అపోస్తలుడైన పౌలు గారి ఎన్ని శ్రమలు పొందారో అంత వాక్యాన్ని మనకు నేర్పించారు. అన్ని పుస్తకాలు కూడా ఈ గ్రంథంలో ప్రభు కృపను బట్టి పౌలు గారి యొక్క వ్రాతలు మన గ్రంథంలో, బైబిల్ గ్రంథంలో భద్రపరచబడే స్థితిని, స్థాయిని, అంతస్తును దేవుడు అపోస్తలుడైన పౌలు గారికి అందించారు. క్రొత్త నిబంధన గ్రంథంలో 27 పుస్తకాలుంటే 13 అని కొంతమంది అంటారు, 14 అని కొంతమంది అంటారు. ఇన్ని పుస్తకాలను క్రోడీకరించి ఆ యొక్క స్థితిని బైబిల్ గ్రంథంలో భద్రపరచే స్థితిని, అనగా 13 లేక 14 గ్రంథాలను, పుస్తకాలను రాసిన ఏకైక బైబిలు రచయిత ఎవరనిసినంటే ఈ యొక్క అపోస్తలుడైన పౌలు గారు. ఈయన యొక్క ఆత్మీయ జీవితం దేవుని యొక్క కార్యమును బట్టి చూడగలిగితే కనుక, గలతీ పత్రిక అంతా కూడా ఒక మాటలో చెప్పాడు, పాపికి రక్షణ ధర్మశాస్త్రము వలన కాదు కానీ క్రీస్తు వలన మాత్రమే. ఒకప్పుడు ధర్మశాస్త్రాన్ని బోధించిన అపోస్తలుడైన పౌలు గారు గలతీ పత్రిక ద్వారా అంటున్న మాట ఏంటనిసినంటే, ధర్మశాస్త్రము వలన పాపికి రక్షణ లేదు, యేసుక్రీస్తు ప్రభువు వలన మాత్రమే పాపికి రక్షణ. ఎందుకు మనం ఈ మాటను
మనం నేర్చుకోగలగాలనిసనంటే దేవుని యొక్క కృపను బట్టి చూడగలిగితే గనక భయంకరమైన శ్రమలు పొందాడైనా. దేవుని యొక్క కృపను బట్టి అపోస్తలుడైన పౌలు గారి యొక్క జీవితంలో ఎంత ఉన్నతమైన స్థితికి ఉన్నాడో అంత ఉన్నతమైన స్థితిని బట్టి ప్రభు ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 11వ వచనంలో చూడగలిగితే కనుక నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలోనే సంతృప్తి కలిగి ఉండుట నేర్చుకొని ఉన్నాను. ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలోనే సంతృప్తి కలిగి ఉండుట నేర్చుకొని ఉన్నాను. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, అపోస్తలుడైన పౌలు గారి యొక్క స్థితి ఏ స్థితిలో ఉందంటే, ఫిలిప్పీ పత్రిక 3:11లో ఒక మాట ఉంటుంది, పెంటతో సమానముగా ఎంచబడిన వాడను. ఈ స్థితిలో ప్రభు దృష్టిని బట్టి సంతృప్తిగా నేను బ్రతుకుతున్నాను అని చెప్పగలిగిన, పరిచర్య చేయగలిగిన, సంపూర్ణ మారు మనసు పొంది సంపూర్ణమైన సేవ జరిగించిన ఒక పనివారు, నమ్మకమైన పనివారు ఎవరనిస్తానంటే అపోస్తలుడైన పౌలు గారు. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాననిస్తానంటే, అపోస్తలు పౌలు గారి యొక్క శ్రమలు ఏ మనిషి కూడా అటువంటి పరిస్థితుల్లో బైబిల్ గ్రంథములో, క్రొత్త నిబంధన గ్రంథములో భయంకరమైన శ్రమలు పొందిన మరొకరు ఎవరు కూడా లేరు. అపోస్తలుడైన పౌలు గారి వలె శ్రమలు పొందిన వారు ఎవరైనా సరే నా జ్ఞానమునకు మించి ఎవరు లేరు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాననిసనంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుంచి చూస్తే ప్రభు చెప్తున్న మాట, మీరు క్రీస్తు పరిచారకులా, వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేనును మరీ ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను, మరీ విశేషంగా ప్రయాసపడితిని, అనేక పర్యాయములు చెరసాలలో నుంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయంలో ఉంటిని, యూదుల చేత 5 మారులు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తముతో కొట్టబడితిని, రాళ్లతో ఒకసారి కొట్టబడితిని, 3 మారు ఓడ పగిలి శ్రమ పొందుతుని, రాత్రింబగండ్లు సముద్రంలో గడిపి తిని, అనేక మారులు ప్రయాణములో, నదుల వలనైనను ఆపదల్లో, దొంగల వలనైనా ఆపదల్లో, నా స్వజనుల వలనైనా ఆపదల్లో, అన్యజనులైన ఆపదల్లో, పట్టణములో ఆపదల్లోను, అరణ్యములో ఆపదల్లోను, సముద్రములో ఆపదల్లోను, కపట సహోదరుణ్ణి ఆపదల్లోను, ప్రయాసముతోను, ఆకలి ప్రయాసముతోను, కష్టముతోను, జాగ్రత్తతోనూ, ఆకలి దక్కపరుగులతోనూ, ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వముతోనూ, ఇన్ని శ్రమలో ఇటువంటి దైవ సేవకుని మనం చూడగలుగుతున్నామా? ఇటువంటి దైవ సేవకుని మనం చూడగలమా? ముమ్మారు దేవుని యొక్క కృపను బట్టి 3 మారు 1 తక్కువ 40 దెబ్బలు తిన్నవాడు, అనేక మారులు చెరసాలలో వేయబడినవాడు, 5 సార్లు కొరడా దెబ్బలు తిన్నవాడు, 3 మారు బెత్తముతో కొట్టబడినవాడు, రాళ్లతో కొట్టబడినవాడు, అందరి చేత తృణీకరింపబడినవాడు, లోకములో స్థానము లేనివాడు, లోకము చేత ప్రేమించలేనివాడు, లోకమును దరిచేర్చుకోలేనివాడు. అందుకనే యూదులకేమో మత్తయి గారు రాస్తే, రోమీలకేమో మార్కు గారి సువార్త అందిస్తే,
గ్రీకులకేమో లూకా గారు సువార్త అందిస్తే, అన్యజనులైన మనందరికీ కూడా సువార్తను అందించడానికి అపోస్తలుడైన పౌలు గారిని దేవుడు ఎంచుకున్నాడు. ఎంత గొప్ప ఆధిక్యత, ఎంత గొప్ప ఆత్మీయ దృష్టి, ఎంత గొప్ప ఆత్మీయ ఉజ్జీవమైన పరిచారకుడు. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, ఒకప్పుడు క్రైస్తవులను వెతికి చంపేవాడు ఈరోజు క్రైస్తవుల కోసం బోధిస్తున్నాడు, క్రైస్తవులను కాపాడుతున్నాడు. యూదులను మార్చడానికి క్రైస్తవ బోధను, క్రీస్తు బోధను, పునరుద్ధానపు బలాన్ని ప్రకటిస్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. దేవునిక విశ్వాసులారా, ఎంత బలానమ్మకమైతే పని చేస్తాడు, అంతకంటే జీవము కలిగిన బోధ కోసం బలమైన పనిని కొనసాగిస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు యొక్క కార్యమును నెరవేర్చడానికి. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుని యొక్క కార్యము గొప్పది. యోహాను సువార్త 3వ అధ్యాయంలో ప్రభువు రాయించిన మాటను మనం చూడగలిగితే గనక, యోహాను సువార్త 3వ అధ్యాయము 2వ వచనంలో చూడగలిగితే కనుక ప్రభువు రాయించిన మాట ఏంటనిసరంటే, 3వ అధ్యాయము 2వ వచనాన్ని చూస్తే కనుక ప్రభువు రాయించిన మాట ఏంటనిసరంటే, 3వ వచనంలో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు క్రీస్తు రాజ్యమును చూడలేడని నీతో నిత్యముగా చెప్పుచున్నానని నేను. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ, యేసు మాటను బట్టి క్రొత్తగా జన్మించిన వాడు, యేసు మాటను బ్రతికించడానికి క్రొత్తగా జన్మించిన వాడు, క్రొత్త స్వభావమును జన్మించుకున్నవాడు, నూతన స్వభావమును సంపాదించుకున్న వాడు ఎవరనిసినంటే అపోస్తలుడైన పౌలు గారు. ఇందుకు ఈ మాటను, ఇన్ని శ్రమలు, ఇన్ని బాధలు, ఇన్ని కష్టాలు, ఇన్ని నిందలు, ఇన్ని వేదనలు, ఇన్ని శోధనలు, ఇన్ని చిక్కులు, ఇన్ని అవమానములు, ఇన్ని వ్యాధులు, ఇన్ని భయంకరమైన ఒంటరితనములు ఆయన దేవుని యొక్క సేవను విడిచిపెట్టలేదు. దేవుని సంఘము కోసము అనేకమైన ప్రాంతాలకు వెళ్ళి ఆయనే దేవుని సువార్తను ప్రకటించాడు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, అపోస్తలుడైన పౌలు గారు చరిత్రను బట్టి జాగ్రత్తగా చూడగలిగితే కనుక, చరిత్రలో ఉన్న మాటలు ఇవి బైబిల్ గ్రంథంలో లేవు, కానీ చరిత్రలో ఉన్న మాటను బట్టి చూస్తే గనక అపోస్తలుడైన పౌలు గారు గమాలియేలు గారి దగ్గర ఉన్న కాలంలో మరి ఒకరు కూడా గమాలియేలు గారి దగ్గర ఉన్నవారు ఎవరనిసరంటే బర్నబా గారు. బర్నబా గారు అందగాడు, దేహ సౌందర్యము కలిగిన వాడు, ఎత్తైన వాడు, బలము కలిగిన వాడు, పలుకుబడి కలిగిన వాడు. ఈ యొక్క అపోస్తలుడైన పౌలు గారు కేవలము చరిత్రను బట్టి చూడగలిగితే గనక 3 అడుగులు ఎత్తు కలిగిన వారు, అందము లేనివాడు, అంగ సౌష్టము లేనివాడు, కానీ ఆత్మీయ జీవితంలో బలము శరీరము బలహీనమే కానీ ఆత్మ బలమైన వాడు. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నా అంటే, ఈ బర్నబా గారిని దేవుడు ఈ యొక్క అపోస్తలుడైన పౌలు గారికి గొప్ప సహకారిగా అందించాడు, గొప్ప తోటి పనివాడిగా అందించాడు. ఈ బర్నబా గారిని బట్టే అపోస్తలుడైన పౌలు గారు పేతురు గారిని కలుసుకున్నారు, పేతురు గారితో మాట్లాడారు, పేతురు గారితో సహవాసము చేసి ప్రభువు యొక్క శిలువ శ్రమలను, పునరుద్ధానపు కార్యములను వివరించాడు ఆయన. పేతురు గారి కంటే ఉన్నతమైన కార్యాలు చేస్తాడు ఈయన, పేతురు గారి కంటే ఉన్నతమైన సేవను జరిగించాడు ఈయన. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అంటే, అపోస్తలుడైన పౌలు గారి యొక్క జీవితంలో ఎంతటి దీన మనసును సంపాదించుకున్నాడో మనం చూసాం. పెంట కుప్పవలే నేను ఎంచబడినను ఆ స్థితి అందు కూడా నేను సంతృప్తి కలిగి ఉండుటకు నేను నేర్చుకొని ఉన్నాను. ఎన్ని శ్రమలు,
ఎన్ని బాధలో, ఎన్ని వ్యాధిలో, ఎన్ని చిక్కులో, ఎన్ని మరణకరమైన అపాయాలు అపోస్తులైన పౌలు గారి యొక్క జీవితంలో జాగ్రత్తగా మనం చూడగలిగితే గనక, దేవుని యొక్క కార్యక్రమమును చూడగలిగితే గనక, అపోస్తుల కార్యంలో లుస్త్రా అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు చావు రాళ్ళు వేసి చంపాలని చూస్తారు. ఈ లుస్త్రా ప్రజలు ఒక ట్రైబల్ తెగ, ఒక అడవి ప్రాంతపు తెగ. వీరు అపోస్తలుడైన పౌలు గారి యొక్క అద్భుత కార్యాలు చూశారు, కానీ అద్భుతమైన మాట వాక్చాతుర్యాన్ని విని గొప్ప అనుకున్నారు. కానీ దేవుడిని యొక్క కార్యమును ప్రకటిస్తుండేటప్పుడు అన్య దేవుడిని అని చెప్పి రాళ్లతో వేసి కొట్టి చంపడానికి సిద్ధపడారు. ఎన్నో అపాయాలు, ఎన్నో చిక్కులు, ఎన్నో పరిస్థితులు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, మున్ముందు కాలములో అపోస్తలుడైన పౌలు గారి యొక్క సేవా ప్రయాణాల గురించి మనం నేర్చుకుందాలి. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తానంటే, అపోస్తలుడైన పౌలు గారు బైబిల్ గ్రంథంలో 13 పుస్తకాలను, హెబ్రీ పత్రికతో కలిపితే 14 పుస్తకాలను రాశారు. తెస్సలోనిక, నేను గుణముగా కాలము ప్రకారము కాలక్రమేణా నేను చెబుతున్నాను. తెస్సలోనిక క్రీస్తు శకము 51లో తెస్సలోనిక 2వ పత్రిక కూడా, గలతీ, కొరింథీ, రోమా, ఫిలోమోను, కొలస్సీ, ఎఫెసీ, ఫిలిప్పు, తిమోతి, తీతు, హెబ్రీ, తిమోతి పత్రిక, ఇవన్నీ కూడా ఈ 14 పత్రికలు అపోస్తలుడైన పౌలు గారు ఎక్కడ ఉన్నా సరే, జైల్లో ఉన్నా సరే, చెరసాలలో ఉన్నా సరే, బోధను విడిచిపెట్టలేదు, బోధను మర్చిపోలేదు. ఇటువంటి శ్రమలు పొందిన ఈయన ఎవరి కాలంలో చనిపోయాడనిసనంటే నీరో చక్రవర్తి కాలంలో చనిపోయాడు. ముందు ఈయన గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాలి. ఈయన యొక్క సేవా కార్యక్రమాలు, సేవా ప్రయాణాలు, పరిచర్యల కోసం నేర్చుకుందారు. నీరో చక్రవర్తి పరిపాలనలో చీకటి గదిలో ఉన్న అపోస్తలుడైన పౌలు గారిని ఆ యొక్క చీకటి గదిలో నుంచి సైన్యము బలవంతంగా బయటికి లాక్కొని వచ్చి వారి యొక్క అల్లరి కేకలతోనూ, మరణ సంబంధమైన శబ్దములతోనూ, భయంకంపము కలిగించే పరిస్థితులతోనూ నీరో చక్రవర్తి ఎదుటకు సంఖ్యలతో తీసుకొని రాగా 5 నిమిషాల విచారణ తర్వాత నీరో చక్రవర్తి దోషి అని తీర్పిచ్చాడు. దోషి అని తీర్పిచ్చిన తర్వాత ఆసియా రాచబండనే గొప్ప పట్టణమైన అగ్వాసాల్వే అనే ఈ వధస్థలమునకు 3 మైళ్ళు దూరములో అపోస్తలుడైన పౌలు గారిని తీసుకుని వచ్చి ఆ వధస్తంభము దగ్గర నిలబెట్టినప్పుడు, క్రీస్తు యేసునందున్న వాడు నూతన సృష్టిగా మారతాడన్నట్లు దేవుని మీద విశ్వాసముతో నేను మంచి పరుగు పరిగెత్తి తిని అన్నట్లు అపోస్తలుడైన పౌలు గారు మోకరించి శిరస్సు వంచి చివరిసారిగా ప్రభువుని తలంచుకున్నారు. ఆ యొక్క వధస్తంభము మీద మోకరించి ఆయన శిరస్సును పెట్టినప్పుడు ఆ యొక్క హంతకుడి చేతిలో గొడ్డలిని తీసుకుని ఒక్క వేటు వేసేటప్పటికి పరలోకంలో సైన్యమంతా కూడా లేచి నిలవబడింది. ఇదిగో దేవుని కోసం హతసాక్షిగా పరలోకానికి వస్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారు అని చెప్పి ప్రభువే లేచాడు. పరలోకమంతా కూడా జయధ్వనులతో మారుమోగిపోయింది. దేవదూతలందరూ కూడా లేచి గౌరవించారు. ఎంతటి గొప్ప ఆత్మీయ జీవితం అపోస్తలుడైన పౌలు గారిది. ఎప్పుడైతే శిరస్సు తెగబడిందో పరలోక సైన్యం అంతా కూడా జయధ్వనులతో లేచబడిన తరువాత ఆయన చివరిసారి ఆయన ప్రభువు దగ్గర మోకరించి ప్రార్థన చేస్తాడు. చావులో కూడా ఆ రోజు సాయంత్రం
లూసినా అనే స్త్రీ వచ్చి, అయ్యా పౌలు గారి యొక్క మృతదేహాన్ని మాకు ఇవ్వండి అని చెప్పి తీసుకొని ఆ యొక్క స్త్రీ ఆ యొక్క ఆస్టియస్ రోడ్లో ఏం చేసిందంటే పౌలు గారి యొక్క మృతదేహాన్ని సమాధి చేసింది. పౌలు గారు చనిపోయిన తర్వాత రోమా ప్రభుత్వంలో ఈ యొక్క ఏ రాజు అయితే నీరో చక్రవర్తి అయితే మరణశిక్ష వేస్తాడు, ఆనాటి కాలంలో ప్రజలందరూ కూడా కుక్కలకు నీరో చక్రవర్తి వారి పేరు పెట్టుకునే భయంకరమైన పరిస్థితికి రాజ్యము, రాజరికము, చక్రవర్తి స్థితి దిగజారిపోయింది. ఎందుకు నేను ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నానంటే, ఒక సముద్ర ప్రయాణాలు చేసి అపోస్తలుడైన పౌలు గారు చాలా అంటే మన జ్ఞానానికి తోచని పరిచర్య, ఆయన కష్టమును వివరించలేని స్థితి, లోస్త్రా, ఇకోనియా, అంతియొక్క, పెర్గే, అత్తాలియా, ఇలాగ ఎన్నో ప్రాంతాలలో అపోస్తలుడైన పౌలు గారు సంవత్సరాలు కాలము ప్రయాణాలు చేస్తూ ఎన్నో వేల మైళ్ళ దూరం ప్రయాణం చేసి క్రీస్తును ప్రకటించిన ఒక నీతి కలిగిన పరిచయుడు, నీతి కలిగిన పరిచారకుడు, క్రీస్తు పరిచారకుడు ఎవరు అనేసనంటే అపోస్తలుడైన పౌలు గారు. ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాననేసనంటే, పాత బ్రతుకు గొంగళి పురుగు వంటి బ్రతుకు, క్రొత్త బ్రతుకు సీతాకోక చిలుక వంటి బ్రతుకు. పాత బ్రతుకు స్వనీతి బ్రతుకు, క్రొత్త బ్రతుకు దైవాత్మ నీతి కలిగిన బ్రతుకు. అందుకనే క్రైస్తవ మతంలో నుంచి, క్షమించండి, యూదా మతంలో నుంచి క్రైస్తవ సంఘమునకు రూపమిచ్చిన వారు శిరస్సుగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువు అయితే, క్రైస్తవ మతాన్ని వ్యాప్తి చేసిన వారు ఎవరనిస్తానంటే అపోస్తలుడైన పౌలు గారు. ఈ క్రైస్తవ మతములో నుంచి ఎన్నో మిషన్లు వచ్చాయి, ఎన్నో మిషన్లో నుంచి బైబిల్ మిషన్ వచ్చింది. బైబిల్ మిషన్లో నుంచి వధువు సంఘము రాబోతుంది. సన్నిధి చేసే సంఘము బైబిల్ మిషన్ సంఘము, దేవుని చూపించే సంఘము బైబిల్ మిషన్ సంఘము, దేవునితో మాట్లాడే సంఘము బైబిల్ మిషన్ సంఘము, దేవునితో చనువు కలిగిన సంఘము బైబిల్ మిషన్ సంఘము. ఈ బైబిల్ మిషన్ సంఘమును బయలుపరిచినది ఎవరనిస్తారంటే, భూమి మీదకి తీసుకురమని ప్రభువు చెబితే తీసుకుని వచ్చింది దైవజనులు దేవదాసయ్య గారు. నాటి కాలములో ఎన్నో మతాలు ఉన్నాయి, ఎన్నో మత సాంప్రదాయాలు ఉన్నాయి, కానీ యూదా మతం ఉంది. యూదా మతంలో నుంచి ఫరిసయ్యులు, సద్దూకయ్యులు ఎలాగైతే ఉన్నారు, ఫరిసయ్యుల నుంచి క్రీస్తు రాయబారిగా అపోస్తలుడైన పౌలు గారు ఎలాగైతే ఉన్నారో, అలాగే ఎన్నో మిషన్లో ఉన్న అన్ని మిషన్లో నుంచి కూడా ఎవరు దేవుని చూపించలేదు, కానీ కేవలం దైవజనులు దేవదాసయ్య గారు మాత్రమే ఎలాగైతే అపోస్తలుడైన పౌలు గారు క్రీస్తుని ప్రేమను చూపించారో, అలాగా దైవజనులు దేవదాసయ్య గారు భూలోకములో వధువు సంఘాన్ని చూపించారు. క్రైస్తవ సంఘములో ఆనాటి కాలంలో యూదా మతములో పరిసయ్యులు, సద్దూకయ్యులు ఉండేటప్పుడు పరిసయ్యుల నుంచి ఎలాగైతే అపోస్తలుడైన పౌలు గారిని దేవుడు ఎంచుకున్నాడో, ప్రొటెస్టెంట్స్ పెంతెకొస్తేల్లో ఈ యొక్క ప్రొటెస్టెంట్లో నుంచి లూథర్ మిషన్లో నుంచి బైబిల్ మిషను. చాలామంది ఏమనుకుంటారంటే ఆ లూథర్ మిషన్లో నుంచే అన్ని సంఘాలు వచ్చాయి. ఆనాటి కాలంలో కూడా మేము అబ్రాహాము సంతానం అని చెప్పుకునేవారు. ఈ అబ్రాహాము సంతానం అని చెప్పుకునేటప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారికి చెప్పిన సమాధానం ఏంటంటే, సర్వసంతానమా. ఎందుకు ఈ మాట నేను అంటున్నాను అనిస్తున్నంటే, ఒకరిని నేను కించపరచట్లేదు. అబ్రాహాము సంతానం అని చెప్పుకున్నారు, కానీ అబ్రాహాము యొక్క విశ్వాస సారము కానీ, విశ్వాస సంబంధమైన జీవితము కానీ, అబ్రాహాము సంబంధమైన సన్నిధి సారము కానీ ఆనాటి కాలంలో యూదులు కలిగి లేరు.
రోజు ఒక మిషన్ గురించి నేను చెప్పానని నన్ను మీరు అపార్థం చేసుకోవద్దు. అన్ని మిషనులు గొప్పగా పెరిగి మేఘమెక్కును. అన్ని మిషనులు గొప్పగా పెరిగి మేఘమెక్కే కాలము సంఘము రాకడకు సిద్ధపడు కాలము. ఒక బైబిల్ మిషన్ గురించి నేను చెప్పటం లేదు. అన్ని మిషన్ల వారు ఎక్కే కాలము బైబిల్ మిషన్ మాత్రమే కాదు. అన్ని మిషన్లు పెరగాలి దేవుని దగ్గర. బైబిల్ మిషను ఒక మనిషి పేరు మీద ఏర్పరిచిన మిషన్ కాదు కదా. ఒక మిషన్ను చీల్చిన మిషన్ కాదు కదా. ఒక వ్యక్తితో నుంచి వచ్చిన మిషన్ కాదు కదా. ఇది దేవుడు ఏర్పరచమంటే దేవుని చిత్త ప్రకారము దేవుని చూపించడానికి 7 మెట్ల ప్రార్థన, 7 ప్రత్యక్షతలు నేర్పించే సంఘము కలిగిన మిషను బైబిల్ మిషను. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నా అంటే దేవుణ్ణి చూపించగలగాలి, దేవుణ్ణి చేరుకోగలగాలి, దేవుని యొక్క ఆత్మీయ జీవితాన్ని మనం పోషించుకోగలగాలి. నా మాటలు ఎవరికైనా సరే కాస్త ఇబ్బందిగా ఉంటే నన్ను క్షమించండి. తనిగారు దైవజనులు దేవదాసయ్య గారు చెప్పిన మాటే నేను మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఏ మతమును కానీ ఏ మనిషిని కానీ దూషించరాదు, ద్వేషించరాదు. తెలియని విషయములు దేవుణ్ణి అడిగి తెలుసుకొనవలెను. నేను దూషించట్లేదు, ద్వేషించట్లేదు. అపోస్తలుడైన పౌలు గారు యూదా మతాన్ని దూషించలేదు, ద్వేషించలేదు. యూదా ధర్మశాస్త్రాన్ని నెరవేర్పు చేయటానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభుని చూపించాడు. బైబిల్ మిషను యేసుక్రీస్తు ప్రభుని చూపించే సన్నిధి సారము కలిగిన మిషను. యేసుక్రీస్తు ప్రభు అన్నమాట, నీ ముఖమును నాకు కనబడనిమ్ము, నీ స్వరమును నాకు వినబడనిమ్ము. బైబిల్ మిషన్ అంటున్న మాట, దేవా నాకు కనబడము, అందరికీ కనబడము. దేవా నాతో మాట్లాడము, అందరితోనూ మాట్లాడము. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అంటే అపోస్తలుడైన పౌలు గారి యొక్క జీవితం పరలోకమునకు సంతోషాన్ని ఇచ్చిన జీవితం. బైబిల్ మిషను పరలోకపు సంతోషమును భూలోకమునకు తీసుకుని వచ్చిన మిషను. పరలోకపు ఆత్మీయ జీవితమును భూలోకములో నేర్పిస్తున్న సంఘము. సన్నిధి అనుభవమును, సన్నిధి యొక్క క్రమములను, పరలోకపు ఆరాధనను భూలోకమునకు పరిచయం చేస్తున్న సంఘము బైబిల్ మిషను సంఘము. దేవుడి కొద్ది మాటలను మన వెనుకిడిలో దీవించి ప్రభువు మహిమ పొందును గాక. ఆమేన్. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మహిమ కలిగిన తండ్రి, మీకు వందనాలయ్యా. కొద్ది వారము దీవించండి, ఆశీర్వదించండి. నీ ఆత్మీయ కార్యక్రమములతోటి నడిపించండి, పోషించండి, బలపరచండి, స్థిరపరచండి. నైనా నీ మాటకు లోబడి నీకు విధేయులకు నీ విశ్వాససహితమైన సంఘముగాను, నీ జ్యేష్ఠుల సంఘముగాను అయినా అపోస్తలుడైన పౌలు గారి యొక్క ఆత్మీయ జీవితంలో భక్తిని నిలుపుకునే నీతి కలిగిన వారుగాను, నీ యొక్క ముఖకాంతి కిరణములతో ఎదగగలిగే నాయన విశ్వాస స్థితిని సంపాదించుకునే యోగ్యులుగాను మమ్మలను మీరే సిద్ధపరిచి మీరే మహిమను పొందుమని నీ నామములో, యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. త్రిత్వ దేవుని దీవెన ఆశీర్వాదములు, శుభములు, జయములు, ధన్యతలు, మేలులు, ఉపకారాలు ప్రభువు నిండుగా మెండుగా మన ಎಲ್ಲరికి అందింపచేసి ప్రభువు మహిమ పొందును గాక. ఆమేన్. అందరికీ మరణాత. ప్రకటన అయలు పరచిన ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక
ప్రకటన పరిశుద్ధ ప్రకటన. ప్రకటన బైబిలు ప్రకటన బయలుపరచిన ప్రకటన విమలాత్మ ప్రకటన విజయాత్మ ప్రకటన విశ్వాసికి ప్రకటన విజ్ఞాపన ప్రకటన విమలాత్మ ప్రకటన విజయాత్మ ప్రకటన విశ్వాసికి ప్రకటన విజ్ఞాపన ప్రకటన. ప్రకటన బైబిలు ప్రకటన బయలుపరచిన ప్రకటన